మనకి హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన క్లాస్ వచ్చేసి 3. ఇందులో వచ్చేసి మనం ఫస్ట్ బాడీ నేర్చుకున్నాం. బాడీకి కావాల్సిన కొలతలు రాసుకున్నాం. మనం కొలతలు వచ్చేసి మనకి పొడవు 12 అంగుళాలు అనుకున్నాం. ఆ తర్వాత మెడ లూజు ఇది 2 లేదా 2.5. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చేసి క్వశ్చన్ ఉంటుంది, మెడ లూజ్ అన్నది ఎలా కొలుసుకోవాలో చెప్పారు. అంటే మెడ లూజ్ అన్నది ఏ భాగంలో తీసుకోవాలన్నదే మనం చెప్పుకున్నాం. ఇక్కడ మెడ లూజు తీసుకోవాలి అని చెప్పుకున్నాం. ఈ మెడ లూజు 2 లేదా 2.5 ఎలా పెట్టుకోవాలి అంటే 2 అంగుళాలు వచ్చేసి చిన్న పిల్లలు, అంటే 10 ఇయర్స్ లోపు పిల్లలకి 2 అంగుళాలు. ఆ తర్వాత ఎబో వచ్చేసి 2.5 తీసుకోవాలి. ఇది ఒకటి. సెకండ్ వచ్చేసి బక్కగా ఉన్న వాళ్ళకి 2, లావుగా ఉన్న వాళ్ళకి 2.5. ఇది వచ్చేసి బండగుర్తు అన్నమాట. మనకి ఈ మెడ లూజు అన్నది 2 లేదా 2.5, అంతకుమించి మనం తీసుకో. ఒకవేళ 2.30 వచ్చేసి ఇది బ్లౌజుల్లో తీసుకుంటాము, అది బ్లౌజ్ కటింగ్ అప్పుడు వస్తుంది. ఇప్పుడు మనకి ఈ 2 లేదా 2.5 కంపల్సరీ గౌన్లు, చిన్నపిల్లల గౌన్లు కానీ పెద్దవాళ్ళ గౌన్లు కానీ, అలాగే ఫుల్ జాకెట్ల మీద కానీ పంజాబ్ డ్రెస్సుల మీద కానీ మెడ లూజ్ అన్నది ఒకటి బండ గుర్తు. ఇది ఒక చిక్క అనుకోండి, 2 లేదా 2.5. ఇప్పుడు మనకి ఇది చిన్నపిల్లల కొలతలే కాబట్టి, ఇది ఆలోచించకుండా మెడ లూజు 2 పెట్టేస్తాం. ఆ తర్వాత వచ్చేసి షోల్డర్, మెడ లూజు తర్వాత షోల్డర్ వచ్చేసి 3 అంగుళాలు. ఇది కూడా 3 లేదా 3.5. ఈ 3 ఎప్పుడు ఇది 3 అన్నది కామన్, ఎవరికైనా సరే పంజాబ్ డ్రెస్ కానీ గౌన్లకు కానీ ఎవరికైనా కామన్. పంజాబ్ డ్రెస్సుల్లో వచ్చేసాక 13 ఇయర్స్ దాటిన తర్వాత 3.5 పెట్టుకోవాలి. మళ్ళీ ఇది బ్లౌజుల దగ్గర ఉపయోగపడదు, జస్ట్ పంజాబ్ డ్రెస్సులకి. అది పంజాబ్ డ్రెస్సులు కటింగ్ అప్పుడు చెప్తాను. ఇప్పుడు మనకి గౌన్లకు కాబట్టి ఇది అవసరం లేదు. కంపల్సరీ షోల్డర్ వచ్చేసి 3 అంగుళాలు చాలు. ఆ తర్వాత మనకి కావాల్సింది మెడ డీప్ లేదా దింపు. మెడ డీపు లేదా దింపు ఇది వచ్చేసి మనకి 2 ఉంటాయి మెడ డీప్లు. అంటే ఎదర మెడ ఒకటి వచ్చి వెనక మెడ ఒకటి వచ్చి ఉంటుంది. అంటే ఇది వెనక మెడ, ఇది ఎదర మెడ, ఇలా 2 భాగాలు ఉంటాయి. కాబట్టి మనం కొలతల దగ్గరికి వచ్చేసరికి ఎదర మెడ దింపు లేదా డీపు. ఇప్పుడు చిన్నపిల్లలకే కాబట్టి ఒకవేళ ఇక్కడ కూడా మీకు ఏమన్నా డౌట్లు ఉన్నాయి అనుకోండి, మెడ దింపులు ఎంత తీసుకోవాలి అన్నది మనకు చెప్తాను. వెనక మెడ వచ్చి 2. ఇప్పుడు ఇది చిన్నపిల్లలకు కాబట్టి, అంటే 13 ఇయర్స్ లోపు పిల్లలకైతే వెనక మెడ వచ్చేసి డీప్ పైకి పెట్టేసి, ఎదర మెడ డీప్ కిందకు పెట్టినా పర్లేదు. కానీ కొంచెం ఏజ్ పిల్లలు, మెచ్యూర్ అయిన పిల్లలకు మాత్రం ఎదర మెడ తగ్గించి వెనక మెడ పెంచుకున్న నష్టం ఉండదు. ఇది ఒకటి బండ గుర్తు అనమాట. ఇప్పుడు మనం చిన్నపిల్లల గౌన్కే చెప్తున్నాం కాబట్టి ఎదర దింపులు వెనక దింపులు తక్కువ ఉన్నాయి. దింపు అని అనొచ్చు, డీప్ అనొచ్చు. ఆ తర్వాత మనకి అంటే ఇక్కడ ఇదేమో 2, ఇదేమో 3. ఇది మడత భాగం అండి. మళ్ళీ నేను కటింగ్ వీడియోలో చూపిస్తాను. క్లాత్ కటింగ్లో క్లాత్ మీద ఎలాగో చెప్తాను. ముందు బోర్డు మీద కొంచెం మీకు అవగాహన వస్తుందని చెప్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కటింగ్ చూపిస్తాను. అలాగే కుట్టే విధానం కూడా ఉంటుంది. ఒకేసారి లాంగ్ వీడియో కాకుండా షార్ట్గా చెప్తున్నాను. ఓకే,
మీరు నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఏమన్నా మీరు సలహాలు ఇవ్వాలన్నా కూడా, సూచనలు ఇవ్వాలన్నా కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మనం ఇంతవరకు ఈ మెడ లూజు ప్లస్ మెడ దింపుని బాక్స్ కొట్టుకుంటున్నాం. మీకు కనుక ఇవి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోట్స్ కావాలంటే కూడా నోట్స్ ఉంది. మీరు నా నెంబరు ఒకసారి నా నెంబర్ పెడతాను. నా నెంబర్కి మీరు వాట్సాప్ చేసి నాకు కటింగ్ నోట్స్ కావాలంటే థీరీతో సహా ఉంటుంది. మీకు నేను అడ్రస్కి సెండ్ చేస్తాను. నా సబ్స్క్రైబర్లకి ఫ్రీ అన్నమాట. తర్వాత మనకు కావాల్సింది ఏంటి? సంకదింపు. ఇప్పుడు మనకి సంకదింపు అన్నది షోల్డర్ కింద నుంచి తీసుకోవాలి కొలత. ఇది ఎంత తీసుకోవాలి, ఎంత ఏజ్ పిల్లలకి ఎంత తీసుకోవాలన్నది కూడా ఒక చిన్న టిప్ అండి. సంకదింపు వచ్చేసి కామన్గా మనం 4.5 నుంచి స్టార్ట్ చేస్తాం. 4.5, 5, 5.5, 6 వచ్చి ఇండు. ఇంకో 7 కూడా 6, 6.5 ప్లస్ 7 ఉంటుంది. ఇవి వచ్చేసి పంజాబ్ డ్రెస్సు, అలాగే కొన్ని మోడల్ బ్లౌజులకు ఉంటుంది. ఇది మనకి ఎక్కువగా అవసరం లేదు. మనకు స్టార్టింగ్ 4.5, 5, 5.5, 6. మరి ఇవి ఎవరికి తీసుకోవాలి అన్నది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4.5 అన్నది 7 ఇయర్స్ పాపకి పెట్టుకోవచ్చు. లేదు కొంచెం బొద్దుగా ఉంది 7 ఇయర్స్, 5 ఇయర్స్ కామను. 7 ఇయర్స్ పాప బక్కగా ఉంటే 4.5 పెట్టుకోవచ్చు. లేదు కొంచెం లావుగా ఉందంటే 7 నుంచి 13 వరకు 5. తర్వాత 13 వాళ్ళు కొంచెం లావుగా ఉన్నారు అంటే 11 నుంచి ఉంటారు. 11 నుంచి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇంకా చూసుకొని వాళ్ళు ఎంత ఉంటే అంత, ఇక ఏజ్ లిమిట్ లేదు వాళ్ళకి 5.5. బాగా లావుగా ఉన్నారు 6. ఇది ఒకటి బండ గుర్తు పెట్టుకోండి చాలు. బక్కగా ఉన్నారు చిన్నపిల్లలు 5 నుంచి 7 సంవత్సరాల్లో పిల్లలు, ఇంకా 1 ఇయర్ అయినా సరే 2 ఇయర్స్ అయినా సరే 4.5 కామన్. 7 ఇయర్స్ వరకు 4.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ బాడీ లూజ్ వచ్చేసిద్ది కాబట్టి ఆ లూజ్ మీద ఆ దింపు సరిపోతుంది. అందుకని ఇది ఒక బండ గుర్తులా పెట్టుకోండి. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి. మరొక వీడియో దీని మీద, ఇలా చిట్కాలు ఉన్నాయి కదా టిప్స్, వాటి మీద మరొక వీడియో చేస్తాను. మీరు నాకు ఏ విషయం కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ కటింగ్ థియరీ నోట్స్ వాట్సాప్ చేసిన వాళ్ళకి, నా సబ్స్క్రైబర్కి న్యూ ఇయర్ సంక్రాంతి గిఫ్ట్గా సెండ్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసి మనకి సంకదింపుకి టిప్ అనమాట. ఈ టిప్ అయిపోయింది, ఇప్పుడు అర్థమైపోయింది కదా. దీని వరకు మనము ఇప్పుడు ఇది చిన్న పిల్లకి తీసుకుంటున్నాం కాబట్టి మనం 4.5 పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు మరి తర్వాత వచ్చేసి బాడీ లూజు. చిన్నపిల్ల కాబట్టి బాడీ లూజ్ అంటున్నాం, లేదంటే చెస్ట్ లూజు అంటాం. చెస్ట్ లూజ్ ఎంత తీసుకోవాలి? మన చుట్టుకొలత, ఇక్కడ చెస్ట్ చుట్టుకొలత చూసి దాన్ని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు అంటే చెస్ట్ లూజు ఎగ్జాంపుల్కి చెస్ట్ లూజు చిన్న పాప కదా, చుట్టుకొలత 24 ఉంటే దాన్ని 4 భాగాలు చేయాలి. ఎంత వస్తుంది? 4 భాగాలు చేస్తే 6 వస్తుంది. అంటే 6 అంగుళాలు. ఇక్కడ మనం ఎక్కడైతే సంకదింపు తీసుకున్నామో నోట్ చేసుకోండి. చెస్ట్ సంకదింపు ఎక్కడైతే తీసుకున్నామో తీసుకున్న చోట చెస్ట్ లూజ్ తీసుకోవాలి. నేను మళ్ళీ వివరంగా మీకు కటింగ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ముందు అవగాహన కోసం మీకు బోర్డు మీద చెప్తున్నాను. మన సంకదింపు ఎక్కడికి ఎండ్ అయిపోయింది? 4.5 ఇక్కడికి అయిపోయింది. సో మనం టేప్ ఎక్కడి నుంచి పెట్టాలి? కానీ ఇది క్లాత్ స్టార్టింగ్ మడత మనకి ఇక్కడికి వచ్చింది 4.5. దీని మీద ఇలా పెట్టుకోవాలి.
ఈ మడత నుంచి ఇట్లా స్ట్రైట్ లైన్ పెట్టుకోవాలి, అంతేగాని ఇక్కడ నుంచి కాదు, మధ్యలోంచి కాదు. ఈ మడత భాగాన్ని దీన్ని క్రాస్ చేసుకొని మీరు స్కేల్తో అయినా ఇలా గీత కొట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, చెస్ట్ లూజ్ వచ్చేసి 6 వచ్చింది. మరి ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు ఎంత పెట్టుకోవాలి, 2 అంగుళాలు కంపల్సరీ పెట్టాలి. అంటే 6 + 2 8 వస్తుంది. చెస్ట్ లూజ్ ఎంత వస్తుంది మనకి, 8. ఈ గీత అన్నది ఈ సంఖ దింపు నుంచి మనము ఇట్లా కొట్టుకోవాలి, అంతేగాని ఇక్కడ నుంచి కొట్టకూడదు. మీకు ఫస్ట్ స్టార్టింగ్ అవగాహన కోసం అయితే కొట్టుకోండి, బాధలేదు. కాకపోతే ఏంటంటే ఇది కటింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఇది కూడా కట్ చేస్తాం. కాబట్టి మనం సంఖ దింపు ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి చెస్ట్ లూజ్ని ఇలా డ్రాయింగ్ తీసుకోవాలి. ఇక్కడికి ఇలాగ వచ్చేసింది మనకి. ఇంక ఇది బాడీ కాబట్టి నడుము లూజ్తో అవసరం లేదు. మనకి ఎక్కడైతే 2 అంగుళాలు పెట్టుకున్నామో దాన్ని స్ట్రైట్ లైన్ని ఇలా కొట్టుకుంటే సరిపోతుంది. ఇది క్రాస్ తీసుకొని అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ డాట్స్ వేస్తాం కాబట్టి ఆల్రెడీ నడుము వచ్చేసరికి క్రాస్ వస్తుంది కుట్టు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ రౌండ్లు, తర్వాత డాట్. ఈ డాట్ ఎలా తీసుకోవాలి, మన షోల్డర్ ఉంది కదా, షోల్డర్ 1.5 ఇక్కడ నుంచి స్ట్రైట్గా గీత కొట్టేసుకొని ఇటొక అరంగుళం ఇటొక అరంగుళం చూసుకొని హైట్ 3.5 లేదా 4.5 తీసుకోవచ్చు. ఎంతో హైట్ పెట్టుకోలేదు కాబట్టి మనం పొడవు 3.5 తీసుకుంటాం. లేదు ఇంకొంచెం హైట్ ఉందనుకోండి 4.5 చాలు కామన్గా, అంతకు మించి అవసరం లేదు. సో ఇక్కడ మనం ఇప్పుడు నేను 3.5 హైట్ తీసుకున్నా. 3.5 హైట్ ఈ అరంగులో 3.5 హైట్ని నేను ఇలా కొట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనం డాట్ వేసుకోవాలి. ఇలా 4 వైపులా భుజాలకి దగ్గర వస్తుంది కాబట్టి మనం ఇక్కడ కొంచెం టక్స్ పెట్టుకుంటే, కత్తెరతో టక్స్ పెట్టుకుంటే ఏమైంది, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. కటింగ్ వీడియోలో, కుట్టే విధానం వీడియోలో నేను అది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు మనం రౌండ్లు వేయాలి కదా. సంఖ మాత్రం కంపల్సరీ రౌండే వేసుకుంటాం. మెడ డిజైన్ మాత్రం మనకి ఏది కావాలంటే అది వేసుకుంటాం. ఇప్పుడు మెడ వచ్చేసి మనం ఇక్కడ అరంగుళం పెట్టేసుకుంటాము. ఏ బాక్స్కి ఆ బాక్స్ పెట్టేసుకోవాలి. ఇది మెడ లూజ్ నుంచి ఇలా. మీకు ఇది పేపర్ కటింగ్లో ఈ రౌండ్ నీట్గా రావడానికి పేపర్ కటింగ్లో చూపిస్తాను, ఈజీ మెథడ్ ఒకటి. మనం ఇక్కడ వచ్చేసి నేనైతే అంగుళమే పెట్టుకుంటున్నాను. కొంతమంది విధానం 1 అంగుళంన్నర పెట్టుకుంటారు. ఎవరెవరి కటింగ్ స్టైల్ వాళ్ళది. మనకి అంగుళం చాలు. ఇక్కడ అంగుళం. సో ఇది డ్రాయింగ్ ఇలా వేసుకుంటాము ఈ కొలతలతో. ఇలా వేసుకున్నాక మనం ఇది కటింగ్ చేసుకుంటాము. కటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఇక్కడ ఉక్స్ పెట్టి కాజా పెట్టి కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా డాట్స్ వస్తుంది. కంపల్సరీ అని ఏమీ లేదు, మనం నెక్ డీప్ ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఈ బాడీ ఇది గౌన్లకైతే ఇట్లా తీసుకోవాలి. లేదు బాడీ పట్లంగా మీద బాడీ కావాలనుకుంటే ఆ కటింగ్ వేరుంటుంది, ఆ కొలతలు వేరుగా ఉంటుంది. అది లంగా చెప్పేటప్పుడు చెప్తాను మా బాడీ. ఇది మాత్రం గౌన్ల మీద వేసుకోవడానికి. తర్వాత నెక్స్ట్ ఇంకో క్లాస్లో గౌన్లు చెప్తాను. అలాగే దీని గురించి పేపర్ కటింగ్ చూపించేసి, క్లాత్ కటింగ్ చూపించేసి, కుట్టే విధానం కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ యొక్క సలహాలు సూచనలు నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మీకు మోడల్స్ కావాలన్నా వాటి గురించి కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.